టమాటా పచ్చడి అయితే రెడీ అయిందనమాట. దీనికోసం మామూలు తిప్పలు పడలేదు లెక్కలో. ఎందుకు తిప్పలు ఎదురయ్యాయంటే అన్నీ మిక్సీ మీద అయిపోయాయి, కానీ చింతపండు బాగా తిప్పలు ఎక్కువైపోయాయి నాకు. ఏంటంటే చింతపండు తిప్పలు ఎక్కువైపోయాయి. పిక్కలల్లో తీసాను మళ్ళీ పైన పట్టుకొని. ఇలా ఉంటే మనకి ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. పచ్చివాసన పోయినంత వరకు అయితే మంచిగా దోరగా వేపాలి. పచ్చివాసన పోతే మనకి ఎక్కువ రోజులు వస్తుంది. ఇది సంవత్సరాలు వచ్చే పచ్చడి అనమాట. ఒక్క సంవత్సరం 6 నెలలు అలా. ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఉండాలంటే దానికి ఉండే పద్ధతి వేరే ఉండాలి, అది చెప్తానండి. ఇదైతే మనం ఇవ్వాలి ఇంకా మంచిగా. అయితే పోపు అయితే పెట్టేసాము. మరి ఇది అవ్వకుండా మంచిగా ఇచ్చేయాలి. పచ్చివాసన పోయినంత వరకు వేపాలి. లెవెల్లో వేపాలమ్మా. పులుపు ఎంత ఉంటే అంత మంచిది టమాటా పచ్చడికి. పచ్చళ్ళు అయితే మనకి ఏదే టైంని వేసుకొని తిన్నాను బాగుంటుంది. బోరు కొట్టేస్తుంది ఒక లెక్కల్లో. ఆవకాయ పచ్చడి చేసిన 15 రోజులు వచ్చింది. పెద్ద 2 కాయలతో చేసి 15 రోజులు వచ్చింది. ఇంత మనస్ఫూర్తి చాలా బాగుంటే చాలా బాగా వచ్చింది. మనస్ఫూర్తిగా తిన్నాను. రొయ్యలు పచ్చడి చేద్దాం అనుకున్నాను. రొయ్యల టైం దొరికిన టైంకి నేను బతుకు తెరువు కోసం ఊలిపైనకి వెళ్ళవలసి వచ్చింది. తప్పదు మరి, ఏం చేస్తాం. పచ్చడి అయితే బాగుంది, డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చిందనమాట. నేను ఎన్ని తిప్పలు పడ్డాను తెలుసా ఈ పచ్చడి రెడీ చేయడానికి. చాలా తిప్పలు పడ్డా. చింతపండు వేరే తిప్పలు ఎక్కువైపోయాయి నాకు. ఎప్పుడు నా దగ్గర పిక్క తీసుకుని చింతపండు ఉంటుంది. ఈసారేమో పిక్క మిస్ అయ్యింది. పిక్క తూగుని చింతపండు దొరికి నేను చూసుకోలే. అదేమో తీసినప్పుడు చాలా టైం పెట్టేసింది అబ్బా. చాలా అంటే చాలా. నూనె ఎక్కువ ఉంటే మనకి నిల్వ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మా అక్క అంటుంది ఎన్ని టమాటాలు అన్నది పచ్చి చేసుకున్నాను. అబ్బా నీకు వచ్చిందే సేవలకు రాలేదు అంటుంది. ఎందుకంటే టమాటాలు కేజీ 50 రూపాయలు పెరిగిపోయింది రేటు. మా అక్క అంటుంది. మళ్ళీ మా సిస్టర్ దగ్గరికి వెళ్ళాను, కరివేపాకు లేదని పక్కనే ఉంటుంది. ఎప్పుడు పచ్చడిలేనా అంటుంది. ఆల్రెడీ నేను బంగాళదుంపల కూర కూడా చేసిన, చూపిస్తానండి. బంగాళదుంపల కూర చేసిన తిన్నాను. మళ్ళీ అట్ ద సేమ్ టైం పెట్టి కొంచెం డ్రై అవుతుంది. బాగా పచ్చి ఓపెన్ పోయినంత వరకు వేసుకొని మంచి ఇస్తుంది. ఉల్లిపాయలు అయితే మంచిగా వేసాను. ఉల్లిపాయ, అల్లం, జీలకర్ర ముద్ద చేసేసిన. మళ్ళీ అప్లోడ్ చేస్తాను, చూస్తున్నాండి ఈ ఛానల్లో. ఎంత నీట్గా అయిందంటే ఇల్లు చాలా బాగా. ఏంటంటే బట్టలు చాలా హెవీగా ఉతికానబ్బా. ఆ మధ్యన పనికి వెళ్ళాను ఒక 7 రోజులు సైట్లో పనికి. కాళ్ళు ఉంటే పిలుస్తారు, లేకపోతే పిల్లరు. సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అప్పుడు బట్టలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు బట్టలు మొత్తం ఉతికినా. ఇది మళ్ళీ మా అమ్మ రాదండి.
అంటే పూజ ఎక్కిపోకుండా పచ్చి వాసన పోయినంత వరకు అయితే పద్ధతి. అబ్బా చల్ల మరి ఒక్కటంలో చిన్న పడిన ఏమంటుంది వండేసుకుని ఊరు చేసుకుని తిని అంట. మా అమ్మకి బీపీ ఉంది కదా, ఏం మాట్లాడదో తెలీదు. కానీ కోపం మాట్లాడినా మంచిగా మాట్లాడుతుంది, కానీ అరుపు ఎక్కువ. మా నాన్న ఎంత సైలెంట్గా ఉంటారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. నా నుంచి ఎన్నో మాటలు కాశారు మా నాన్న. రాబడతాను మా అమ్మకి. అంటే ఒక దీనిగా సక్సెస్ ఉంటే నాకు నిలబడుతుంది, లేకపోతే ఫెయిల్యూర్ అంటే అక్కడ దరిదాపులు కూడా వెళ్ళదు. మోడ్రన్ మహాలక్ష్మి అమ్మ. మా నాన్న సైలెంట్గా బాధ్యత పూర్వకంగా ఉంటాడు చిన్నప్పుడైతే.